పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలరా, ఈ 4వ రోజు తపస్కాల ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి తీసుకోబడింది. అందులో మనం చూస్తూ ఉన్నాం, యేసు సుంకపు మెట్టు కడ కూర్చున్నటువంటి లేవి అను ఒక వ్యక్తిని నన్ను అనుసరించు అని పిలవడం, ఆయన లేచి సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ యొక్క వృత్తాంతాన్ని మనం ధ్యానం చేసినప్పుడు లేవి జీవితము బాగానే ఉంది. డబ్బు సంపాదించాడు, ఒక మంచి వ్యక్తిగా పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తిగా స్థిరమైనటువంటి ఉద్యోగం సంపాదించాడు. కానీ ఒక్క క్షణము యేసు ఆయన దగ్గరకు వచ్చి నన్ను అనుసరించమని చెప్పగానే అంతా వదులుకొని ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క తపస్కాలంలో అంటే, ఆయన చేసుకున్నటువంటి ఈ ఎంపిక. ఈరోజు తపస్కాలంలో మనము కూడా దేవునిని ఎంపిక చేసుకోవాలి, అన్నిటినీ వదిలిపెట్టి. మనందరం కూడా ఇప్పుడు వదిలిపెట్టండి అన్నీ దేవుని అనుసరించడానికి అన్నప్పుడు మనము ముందుగా ఆలోచన చేసుకునేది ఏమిటి అంటే, ఆయనను అనుసరిస్తే మనకేమొస్తూ ఉంది? లాభ నష్టాలను తూకం వేసుకోవడము సర్వసాధారణమైపోయింది ఈనాటి జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈరోజు లేవి ఆయన ఏ విధంగా తక్షణమే ఎంపిక చేసుకున్నాడో దేవుణ్ణి అనుసరించడానికి, ఈ యొక్క తపస్కాలంలో మనము కూడా ఆ యొక్క తక్షణ ఎంపికను యేసును అనుసరించడానికి చెయ్యాలి అని ఈ యొక్క లేవి గారు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈరోజు ఈ యొక్క తపస్కాలంలో మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. ఏమని? నేను ప్రభువుని అనుసరించడానికి ఆ యొక్క లేవి వలె నాకున్నటువంటి అన్నిటినీ కూడా వదిలిపెట్టి ఇదిగో ఆ ప్రభువుని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే తపస్కాలము మొదటి రోజుల్లో ఉన్న మనందరం కూడా ఇంకా చాలా రోజుల జీవితం గడపాలి ప్రభువుతో. మరి ఈ యొక్క మొదటి రోజుల్లోనే లేవీని మనకు అందరికీ కూడా ఒక ఉదాహరణగా ఇస్తూ ఆయనను ఏ విధంగా పోలి జీవించాలి అని ఈనాడు మనందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈ లెంట్ సీజన్లో, ఈ యొక్క తపస్కాలంలో మనందరం కూడా మనకున్నవి అన్నిటినీ కూడా ప్రభువుకి అడ్డుగా వస్తున్నటువంటిని అన్నిటినీ వదిలిపెట్టి దేవునికి దగ్గరగా అవ్వడానికి మనము గనక ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, ఒక యేసుని ఎంపిక చేసుకున్నట్లయితే జీవితంలో మనము శాశ్వతమైనటువంటి కృపకు పాత్రులము అవుతాము అని ఈనాడు వాక్యము మనందరికి కూడా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నీ ఎంపిక లేవి వలె ప్రభువుని ఎంచుకొని నువ్వు ముందుకి పయనిస్తున్నావా ఈ లెంట్ సీజన్లో? లేకపోతే ఇదిగో దూరంగా ప్రభువుకి నీ యొక్క పాప జీవితం ద్వారా వెళ్ళిపోతున్నావా? ఆలోచించేసుకో. ఆమేన్.